రాజా రఘువంశిని ట్రెక్ పేరుతో వైసడాంగ్ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ తన గొంతు కోసి చంపేశారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా జూన్ 9th సడన్ గా సోనం ఉత్తరప్రదేశ్ లో సరెండర్ అయింది. ఇప్పుడు మేఘాలయ పోలీస్ తనని కస్టడీలోకి తీసుకొని ఆల్రెడీ కస్టడీలో ఉన్న రాజ్, ఆకాష్, విశాల్, ఆనంద్ అందరితో కలిపి తనని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ సోనం ఫ్యామిలీ ఇది ఖచ్చితంగా సోనం ని ఫ్రేమ్ చేయడానికి మేఘాలయ పోలీస్ ట్రై చేస్తున్నారని, సోనం ఇన్నోసెంట్ అని ఫైట్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారిని కలిసి కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసేలాగా రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. భారత్ బీయింగ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఇలా జెన్యూన్ గా ట్రయల్ కోసం ఫైట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఈ ఫేర్ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇఫ్ సోనం ఈజ్ ఇన్నోసెంట్, ఐ స్టాండ్ బై హర్ అండ్ తనకి తప్పకుండా న్యాయం జరగాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం రాజా రఘువంశీ గారికి 100% న్యాయం జరిగేలాగా ఇన్వెస్టిగేషన్ అండ్ దాని రిజల్ట్ ఉండాలి. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి, విక్టిమ్ కి న్యాయం జరగాలి. బట్ ఈ మధ్యలో ఎన్నో క్వశ్చన్స్. అసలు మేఘాలయ నుండి సోనం ఎందుకు వెళ్లిపోయింది అండ్ మళ్ళీ ఎందుకు సరెండర్ అయింది? తనతో ప్లాన్ చేసిన వాళ్ళందరూ దొరికిపోయి వేరే ఆప్షన్ లేనందువల్ల లొంగిపోయిందా, లేక వేరే ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? ఇలా ఎన్నో క్వశ్చన్స్. బట్ నిజం తప్పకుండా బయటికి రావాలి. రాజా రఘువంశీ గారికి తప్పకుండా న్యాయం జరగాలి. అండ్ వారి ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి. ఈశ్వరిచ్చాత్ మోక్షం ప్రాప్తిరస్తు.